బాసరకు భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావటంతో అమ్మవారి దర్శనానికి క్యూ కట్టారు. గోదావరిలో పుణ్య స్నానాలు చేసి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తల్లిదండ్రులు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి మొక్కులు తీర్చుకుంటున్నారు. దీంతో అమ్మవారి దర్శనానికి 3 గంటలకు పైగా సమయం పడుతోంది. రద్దీ పెరగటంతో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు ఆలయాధికారులు. అమ్మవారి పాదాల దగ్గర నోట్బుక్లు, హాల్ టికెట్స్, పెన్నులు పెట్టి అర్చన చేయించాము. మేము మంచి రిజల్ట్ తోటి పైకి రావాలని, మంచిగా లైఫ్లో సెట్ కావాలని ఇక్కడికి దేవత దర్శనానికి వచ్చాము. మేము ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తాము. ఈ సంవత్సరం కూడా అట్లే మా బామ్మారి పిల్లలు తీసుకొచ్చాము ఇక్కడ అక్షరాభ్యాసానికి. అట్లే మా అంతకుముందు ఇక్కడ సరస్వతి అమ్మవారు అంటే మాకు చాలా అభిమానం. తెలంగాణ జిల్లాలో ఏకైక అమ్మవారు కాబట్టి చాలా భక్తులు వస్తారు ఇక్కడికి. దానిలో కూడా మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి మాకు వస్తే చాలా మంచిగా అనిపించింది. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో ఈ మధ్య పిల్లలకు పరీక్షలు ఉండడం చేత చాలా పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాలు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. వారు ఇక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజ, పెన్నుల పూజ, పుస్తక పూజ, హాల్ టికెట్ పూజ చేయించి అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు.